హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వివిధి పుట్టెంటికలు తీయడం అండ్ సో తిరుపతిలో తీస్తారని వాళ్ళు మొక్కుకున్నారు. సో అందుకని ఫస్ట్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాం. లైక్ కాణిపాకలో ఫస్ట్ వినాయకుని దర్శించుకొని నెక్స్ట్ తిరుపతి అలా నెక్స్ట్ ప్లాన్స్ ఏమొస్తాయో నెక్స్ట్ వ్లాగ్స్లలో ఒక్కొక్కటి రిలీజ్ చేశా. ఇదైతే ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే ఫస్ట్ దర్శించుకొని ఒక టెంకాయ కొట్టి ఇక స్టార్ట్ అయ్యాం జర్నీ అనేది. ఇక మన జర్నీ స్టార్ట్ చేసింది కార్లో ఫుల్ ట్యాంక్ చేపియాలి కదా. సో అందుకని ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించారు. ఇక ఫుల్ ట్యాంక్ చేపించాక ఇక నెక్స్ట్ అయింది కట్టమైసమ్మ. చాలా పవర్ఫుల్ కదా షామీర్పేటలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్. సో అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టి అనేది ఇక మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే కాణిపాక టెంపుల్. ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని మనం నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తాం కదా. సో అలా మేము కూడా ఫస్ట్ కాణిపాకలో ఉన్న వినాయకుడిని దర్శించుకుందామని ఇక కాణిపాకం అయితే జర్నీ స్టార్ట్ చేసేసాం. సో జర్నీలో స్టార్ట్ చేసేటప్పుడు మనకి టీ బ్రేక్ మ్యాండేటరీ కదా. సో అందుకని ఈ టీ కెఫే చాలా బాగా అనిపించింది. సో అందుకని ఇక్కడ టీ అయితే సమోసాస్ తినుకుంటా అలా చిల్ అవుతున్నాం. రంగభూమికి అభివందనం రసిక మహాజనం. మా జర్నీ స్టార్ట్ చేసామో లేదు కానీ ఫుల్ రెయిన్ స్టార్టింగ్ డే అయితే థ్యాంక్ గాడ్. తర్వాత నెక్స్ట్ డే అసలు వర్షం అనేది ఎక్కడ లేదు. తిరుపతిలో కొండపైన కొద్దిగా వర్షం పడ్డది అంతే. కానీ ఇక నైట్ అయిపోయింది కదా, మేము ప్రిపేర్ చేసుకొచ్చిన పులిహోర ఉంది. సో ఇక పులిహోర అండ్ టమాటా పికిల్ కూడా చేసుకొచ్చాం. లైక్ ఒక 4 to 5 days స్టోర్ ఉంటుంది కదా. ఇక ఫైనల్గా కాణిపాక టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక 2 hours రెస్ట్ తీసుకొని ఇక మేము వచ్చేసరికి అరౌండ్ 4 or 5 అయింది ఎగ్జాక్ట్గా. సో ఒక 2 hours రెస్ట్ తీసేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం. అంటే లైక్ ఇక్కడ దర్శనానికి 9:30కే ఓపెన్ చేశారు. సో కాణిపాకల సో మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్తే 9:30కే గేట్స్ ఓపెన్ అయితే అంటే ఫ్రీ దర్శనంది. సో మేము 9:15 వరకు రీచ్ అయ్యాము. సో 15 minutes అక్కడ వెయిట్ చేసాం. అవుట్ సైడ్ పార్కింగ్ అయితే ఫ్రీ. లైక్ ఇలా ఇన్సైడ్ పార్కింగ్ అయితే అంటే లైక్ విఐపి పార్కింగ్ అంట. ఇదంతా 500 rupees టికెట్. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళినప్పుడు లైక్ అక్కడ 2 to 3 hours వెయిట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను. మేము వెళ్ళిన ఒక 15 to 20 minutesలో అయితే దర్శనం కంప్లీట్ అయింది. లైక్ వీకెండ్ సాటర్డే సండే అయితే అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక 3 to 4 hours అయితే పడుతుంది దర్శనంకి. మేము ఫ్రైడేకి వరకు రీచ్ అయ్యాం కాబట్టి థ్యాంక్ గాడ్ మాకైతే అంత దర్శనానికి టైం ఏం పట్టలేదు. ఒక 15 to 20 minutesలో అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి ఇక మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం. సో నా వాయిస్ కొద్దిగా కోల్డ్ అయింది, అందుకని వాయిస్ ఇలా వస్తుంది. అండ్ ప్రీవియస్ డే పులిహోర తిన్నాం కదా. సో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఫస్ట్ వీడియోనే పెట్టాను కదా, అటుకులు ప్రిపేర్ చేసుకొచ్చాం. సో ఆ అటుకులు తింటున్నాం. ఇక అటుకులు తిన్నాక ఇక మా జర్నీ అనేది తిరుపతికి స్టార్ట్ చేసాం. ఆ లోపు మేము ఇంటి డ్యాన్స్ చూసేయండి. చూసారా ఫ్రెండ్స్ మా మింటూ డ్యాన్స్ ఎలా ఉందో. అండ్ వాళ్ళ తాతగారు ఏదో అన్నారని చెప్పి అలిగారు బుజ్జికొండ. సో మా వారు డ్యాన్స్ చేయట్లేదని బాబాయ్ డ్యాన్స్ చేయి అంటున్నాడు. ఇక నెక్స్ట్ తిరుపతి వ్లాగ్లో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.